కాంగ్రెస్ బీఆర్ఎస్ నేతల నటనలు బిగ్ బాస్ షోను తలపిస్తున్నాయని కేంద్ర మంత్రి బండి సంజయ్ విమర్శలు చేశారు. వారం ముందుగానే రిహార్సల్స్ చేసుకుని మరీ పోటాపోటీగా నటనలో జీవిస్తున్నారని ఆరోపించారు. అబద్దాలకు ఆస్కార్ అవార్డు ఇస్తే ఇద్దరు అర్హులేనని ఎద్దేవా చేశారు. వీళ్ల నటన చూసి తెలంగాణ ప్రజలు నవ్వుకుంటున్నారని తెలిపారు. అప్పులు అవినీతిపై చర్చించేందుకు బీజేపీ సమక్షంలో డేట్ టైం ఫిక్స్ చేస్తామని దమ్ముంటే రావాలని కేంద్ర మంత్రి బండి సంజయ్ సవాల్ విసిరారు. మీరు ఏదో మేము చేస్తున్నాం అనుకుంటున్నారు. మీరు డ్రామాలు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. మీకు దమ్ము, ధైర్యము, నిజాయితీ, నిబద్ధత ఉంటే భారతీయ జనతా పార్టీ ముందుకు వస్తుంది. రామచంద్రరావుతో మాడతాం. వారి అనుమతితో మేమే వేదిక ఏర్పాటు చేస్తాం. బీఆర్ఎస్ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు, కాంగ్రెస్ పార్టీ నుంచి ఇద్దరు నాయకులు రండి, ఆ వేదికకు రండి. మీరు వాళ్ళ గురించి, వాళ్ళు మీ గురించి చెప్పుకోండి. మీ ఇద్దరి గురించి మేం చెప్తాం. ప్రజలకు వాస్తవాలు తెలవాలి. ఎవరు ఏం చేసారో అనే వాస్తవాలు తెలవాలంటే మీకు నిజాయితీ, నిబద్ధత ఉంటే మేము పెట్టే వేదికకు రావాల్సిందిగా నేను రెండు పార్టీల నాయకులను కోరుతున్నా. మీరు ఇదే విధంగా వివరిస్తే మిమ్మల్ని తెలంగాణ ప్రజలు క్షమించారు. బిగ్ బాస్ షో మాదిరిగానే డబుల్ ఎలిమినేషన్ అవుతారు. నెక్స్ట్ వచ్చేది డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది తెలంగాణ రాష్ట్రంలో. దాన్ని గుర్తుంచుకోండి. ఇప్పటికైనా మీరు డ్రామాలు ఆపండి. టీవీల కోసం, పేపర్ల కోసం, మీరు కవరేజ్ కోసం మాత్రమే మీరు డ్రామాలు ఆడుతున్నారు. ఈ రెండు అవినీతి పార్టీలే. రెండు పార్టీలు కూడా ప్రజలు చీదరించుకుంటున్న విషయాన్ని మీరు గుర్తుంచుకోవాల్సిందిగా నేను అప్పీల్ చేస్తున్నా. తెలంగాణ రాష్ట్రంలో